విశాఖలో ముక్కుపచ్చలారని పసికందు మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారిని ముక్కలుగా చేసి జనావాసాల మధ్య డ్రైనేజీలో పడివేసిన సంఘటన స్థానికులను కలిచివేస్తోంది. అమావాస్య రోజు కావడంతో క్షుద్ర పూజల కోసం ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని కొందరు భావిస్తుండగా అక్కడ గోడపై ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దాం అనే అక్షరాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇప్పుడు అందజేస్తారు. విషాద ఛాయలు అలముకున్నాయి. ముక్కు పచ్చలారనటువంటి అప్పుడే కళ్ళు తెచ్చినటువంటి పసికందును గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ కాలువలో పడివేసినటువంటి ఘటన ఉంది. ఆ దర్యాప్తు ఏ విధంగా కొనసాగిస్తున్నారనే దానిపైన మనతో పాటు కంచరపాలెంకి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వారు నడివిస్తూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి మీకు ఎన్ని గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది, అసలు ఏం జరిగిందండి? ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మా కంచరపాలెం మహిళా పోలీసు గారు ఫోన్ చేసి ఇలాగ కంచరపాలెం సంజీవయ్య కాలనీ సమీపంలో ఇక్కడ కొండవాళ్ళ ప్రాంతంలో కాలువలో ఒక బేబీ యొక్క కాళ్ళు చేతులు మొండెం కట్ చేసి కాలువలో పడేశారని చెప్పి సమాచారం చెప్పిన వెంటనే నేను మా సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి విషయాన్ని తెలియపరిచి వారి ఇన్స్ట్రక్షన్ మేరకు తక్షణమే మా స్టాఫ్తో పాటు నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే కొండవాళ్ళ నుంచి కిందకి డ్రైనేజ్ కెనాల్ కాలువలో మెయిన్ కెనాల్ కనెక్ట్ అయిన కాలువలో ఈ శిశువు యొక్క కాళ్ళు చేతులు నరికి కట్ చేసి ఉండబడి, అలాగే మొండెం భాగం కూడా బాడీ పార్ట్ కూడా కిందన కట్ చేసి కాలువలో పడేస్తున్నాం. తల మాకు లభ్యం కాలేదు, తల ఎక్కడుందో కూడా ఎతుకుతున్నాం. ఈ శానిటైజింగ్ సిబ్బందిని మా స్టాఫ్ని కూడా పైనుంచి కింద వరకు కూడా వెతికిస్తున్నాం. తల దొరకాల్సి ఉంది. ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా కట్ చేసి ఇక్కడ తెచ్చి పడేశారా, లేకపోతే కొండ పై ప్రాంతంలో ఎక్కడైనా కట్ చేస్తే కాలువలో కింద కొట్టుకొచ్చి ఇక్కడ ఆగాయా అన్నది ఇంకా దర్యాప్తులో తేలాల్సిన అంశం. దర్యాప్తు చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. ఈ ఆశా వర్కర్ సహాయం కూడా తీసుకున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా డెలివరీకి సిద్ధంగా ఉన్న లేడీస్ పరిస్థితులు ఏంటో ఒకసారి వెరిఫై చేయమన్నాం. అలాగే 1-2 రోజుల్లో డెలివరీ అయిన పిల్లలు కూడా పరిస్థితులు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఉన్నారో లేదో వెరిఫై చేయమన్నాం. సమాచారం అన్ని కోణాల నుంచి వెరిఫై చేస్తున్నాం. క్లూస్ టీమ్ని పిలిపించాం. అదే రకంగా డాక్టర్ గారు కూడా వచ్చారు, చూశారు. ఇంకా మేబీ మేల్ ఫీమేల్ అన్నది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పోస్ట్ మార్టం తరలించాం. పోస్ట్ మార్టం అనంతరం ఏం జరిగింది అన్నది మరికొన్ని క్లూస్ అయితే రావచ్చు. అంటే సార్, వాస్తవానికి చూసుకుంటే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఏదో ఒక కలకలం రేగింది. ఈరోజు చూసుకుంటే అమావాస్య, ఈ నేపథ్యంలోనే బేబీకి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖండాలుగా కూడా విభజించినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇక్కడ ఏదైనా క్షుద్ర పూజలు లాంటివి ఏమైనా జరిగాయని మీరు ఏమైనా అనుమానిస్తున్నారా? అలాంటి అనుమానాలు మేమేం చేయట్లేదు. గ్రామస్తుల నుంచి కూడా అలాంటి సమాచారం మాకేం రాలేదు. ఆ కోణం అయితే మాకు ఇంతవరకు కనిపించలేదు. చూడాలి, బేబీ ఏమైనా చనిపోయిన తర్వాత ఇలా చేశారా, చనిపోక ముందు చేశారా అన్నది పోస్ట్ మార్టం తెలియాలి. ఈ యాంగిల్ అయితే మేము అనుమానం లేదు, బట్ ఒకసారి వెరిఫై చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలో ఈరోజు చూసుకుంటే అమావాస్య, అందులోనూ కూడా అమావాస్య కావడం, అలాగే అమావాస్యకు సంబంధించి ఇటీవల కాలంలో క్షుద్ర పూజలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనే దానిపైన కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే పుట్టినటువంటి పసికందుకు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా 4-5 కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డల్లో, కాలువల్లో కూడా బయటకు తారసపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఘటన కూడా ఎక్కడైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ప్రాంతానికి చేరుకున్నటువంటి క్లూస్ టీమ్ బృందాలన్నీ కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన అయితే ఎంక్వైరీ చేసి సంబంధించి స్థానికులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది, మీకు ఎన్ని గంటల ప్రాంతం తెలుసు? మార్నింగ్ 8:30, 9 o'clock తెలిసిందండి. నా పేరు యమున. అయితే ఇక్కడ ఏరియాలో ఇలా జరగడం చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఏరియాలో వాళ్ళు కాదని మేము అనుకుంటున్నాం. ఎక్కడుండో వచ్చి ఇక్కడ చేసి ఉండాలి, ఆల్రెడీ మర్డర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ పీసెస్ పడేసి ఉండాలి. కానీ ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం. మీకు ఇష్టం లేకపోతే మీరు అంటే ఇది ఇల్లీగల్గా బేబీ ఏమైనా ఉండుంటే మీరు ఇల్లీగల్గా ఉంటే బయట ఎవరికి అడాప్ట్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే నాకు నిన్న అమావాస్య కాబట్టి క్షుద్ర పూజలు ఏవైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో అనుకొని మేము డౌట్ పడుతున్నాము. ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి మనం కూతవేడి దూరంలోనే ఉన్నాం. ఘటన జరగడానికి ఈ రహదారి గుండా కూడా చాలా మంది పైన ఉన్నటువంటి ఇళ్ళకైతే వెళ్తూ ఉంటారు. వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ ఉందో ఈ డ్రైన్లో ఆ బేబీకి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ గోడకు సంబంధించినటువంటి మనం పూర్తిగా కూడా చూసుకోవచ్చు. SCI మిస్ యూ బంగారం అంటే ఎస్సీ అంటే దీనికి సంబంధించి చాలా రకాల అర్థాలు అయితే వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది.
తర్వాత కలుద్దాం. చూసుకోవచ్చు పూర్తిగా మనం అక్షరాలని ఎస్సీ ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దాం. ఇలాంటి విషాదకరమైనటువంటి విషయం సంబంధించి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా వేరువేరుగా వేసేసినటువంటి పరిస్థితిని కూడా విశాఖ కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత దీనికి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరిగిందనే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.